నమస్తే, డాక్టర్ కృష్ణంరాజు, నాడీపతి గోశాల, నాడీపతి ఆవులు. ఇవన్నీ ఓన్లీ పొంగునూరు కాదు, మీనేచర్ కాదు, మైక్రో మీనేచర్ కాదు, ఇది ఓన్లీ నాడీపతి బ్రీడ్. మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ మెచ్యూర్డ్. ఇది ప్రెగ్నెంట్, కొన్ని పాలు తాగే దోళ్ళు ఉన్నాయి. ఇది ఫైనల్ హైట్. ఇదిగోండి, ఇది గ్రాండ్ ఫాదర్. ఇది పిల్లలు కూడా పుట్టేశారు, మనవాళ్ళు కూడా పుట్టారు. రెండు డెలివరీ టైం అండి దీనికి. ఇది కూడా అంతే డెలివరీ టైం, ఇది కూడా డెలివరీ టైం. చూడండి దీని షేపు అయ్యాను. ఇది ప్రెగ్నెంట్. ఇవన్నీ మనం డెవలప్ చేసిన బ్రీడ్. ఇవి పేరెంట్స్ ఇంత హైట్ ఉంటాయి అన్నమాట. కొన్ని 8, 9, 10 జనరేషన్ అండి. ఇవి పేరెంట్స్. ఇంకా పేరెంట్స్ ఉన్నాయి అక్కడ. మీకు ఎవరికైనా డౌట్ వస్తే మీకు పాలు పితికి కూడా మనం చూపించగలం, మీకు పాలే చూపించగలం. ఇట్లా పిల్లలతో పాటు, తల్లులతో పాటు. ఇలాంటిది మీకు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఛాలెంజ్ చేస్తున్నానండి ఓపెన్గా. చూపించమండి ఈ సైజు. ఇది చూడండి, ఇది 1 year 4 months. ఇది ఇగో ఇది కూడా అంతే. ఇది మెచ్యూర్డ్ కావు. ఎంత హైట్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసిన బ్రీడ్లు అండి. చక్కగా ఉంటాయి. మనకి భారతీయ సనాతన ధర్మంలో ఆవు ఇంట్లో ఉండేది, కుక్క బయట ఉండే సనాతన ధర్మం. అలాంటిది ఏమైందంటే అండి, జనం ఎక్కువైపోవటం వల్ల ఇల్లు స్పేస్ అనేది తగ్గిపోయాయి. ఈ టైంలో ఆవులను పోషించే స్తోమత లేక బీఫ్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు పూజించే దేశం భారతదేశం అయినప్పటికీ దీనికి ఏంటి కారణం? ఆవుల్ని పోషించలేకపోతున్నాం అండి. అందుకని ఇవన్నీ కూడా కోతకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఆవుని రక్షించాలంటే ఏం చేయాలి? ఆవుని చిన్న సైజ్ చేయాలి. ఈ చిన్న సైజ్ చేయాలంటే మామూలు విషయం అండి. అసలు ఎవరి వల్ల అవుద్ది? నేను హ్యూమన్ డాక్టర్ని. ఫస్ట్ రీసెర్చ్ నాడీపతి, రెండో రీసెర్చ్ మనుషులను హైట్ పెంచడం. మనుషులు హైట్ అవసరం అండి. ఎందుకంటే వాళ్ళు జాబ్ రిక్రూట్మెంట్ కానీ ఒక ఫిజికల్గా ఎఫిరియన్స్గా కానీ హైట్ అనేది సహజం. ఆ కోణంలో ఆవులను హైట్ పెంచుదాం అనుకున్నా. ఆవులను హైట్ పెంచితే అవి కోతకి వెళ్ళిపోతాయి కదా. అందుకని హైట్ తగ్గిస్తే వాటికి లైఫ్ ఉంటుందనే ఉద్దేశంతో మనం 5 అడుగులు 4, 5 అడుగులు ఉన్న ఆవుల్ని కాస్త దప్పదప్పాలుగా మనం హైట్ తగ్గించుకుంటూ వచ్చాం. ఇందులో చాలా 75% ఈ పేరెంట్స్. బేబీస్, పాలు తాగే బేబీస్ వేరే జాలీలో పెడతాం మనం. ఎందుకంటే ఇక్కడ వదిలితే మళ్ళీ అవి చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటాయి, బాగా చిన్నగా ఉంటాయి. 10 అంగుళాల లోపు, 7 అంగుళాలు, 6.5 అంగుళాలు. అట్లా ఇవన్నీ ఏమైనా తొక్కితే ఇంజూరీ అవుతాయనే ఉద్దేశంతో. మీకు చాలా వరకు మా మదరు బేబీస్ మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో. తల్లి దూడ పాలు తాగటం ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపిందాం అనుకుంటున్నా. ఇదంతా కూడా నాడీపతి బ్రీడ్. ఇది మ్యాక్సిమం హైయెస్ట్ హైట్ 2 అడుగులు అండి. పేరెంట్స్ ఇవన్నీ పేరెంట్స్ 2 అడుగుల లోపు, 1 feet కూడా ఉన్నాయి చూడండి. ఇది మీకు ఇది చూడటానికి షేప్ తెలిసిపోతుందండి. చిన్న చిన్న కాళ్ళు, మంచి ముడ్డి షేపు, పొయ్యారంగా నడుస్తూ చూపర్లను ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇది మనం ఈ విధంగా హైట్ తగ్గించడం వల్ల దీనికి లాంగ్విటీ పెరిగిందండి, లైఫ్. అలాగే మెడికల్ ప్రాపర్టీస్ పెరిగాయి, ఫ్రెండ్లీ నేచర్ వచ్చింది. పొంగునూరు అయితే మీకు జోడీ 1 lakh నుంచి ఉంటాయి. తక్కువ ప్రైజ్. సామాన్యులకు కూడా ఇంకా తక్కువ కావాలంటే కూడా తీసుకోవచ్చు. 60,000 కూడా జోడీ ఇస్తా. సార్ నేను డబ్బులు పెట్టుకోలేని 50,000 కూడా వద్దు, నాకు 30,000 కావాలంటే 30,000 కూడా జోడీ ఇస్తా. కానీ అది పొంగునూరు చాలా తక్కువ రేటు. మీకు అవగాహన లేక పొంగునూరు మీకు తక్కువ ధరకి నేను తీసుకొచ్చా, చాలా తక్కువ ధర. డైరెక్ట్ వచ్చి అడగండి నాకు పొంగునూరు కావాలని. మీకు పొంగునూరులో అయితే మీకు జోడీ 1 lakh లోపే. ఫ్యూచర్ హైట్ అనేది నన్ను అడగొద్దు. కానీ దానికి కూడా ఒక అడ్వాంటేజ్, నాన్న హైట్ పెరగకుండా నేను చేయగలను. అంటే ఫ్యూచర్లో మీకు 2.5, 3 అడుగులు మించి హైట్ పెరగకుండా కూడా నేను చేయగలను. అలాంటివి కూడా కావాలంటే ఇస్తా. ఇవన్నీ మన నాడీపతి బ్రీడ్ అండి. ఇది ఎవరి దగ్గర ఉండదు. ఒకవేళ ఎవరైనా ఇస్తానన్నా కూడా నమ్మొద్దండి, అంతా ఫేక్. మీరు కూడా అవగాహన పెట్టుకుని ఏది జెన్యూన్ బ్రీడ్ అనేది మీరు కూడా తీసుకోవాలి. మీరు ఇబ్బంది పడొద్దు.